గురుగారు, శివానంద లహరికి సౌందర్య లహరికి మధ్య ఉన్నటువంటి తేడాలు పోలికలు ఏమిటి? రెండు లహర్లే. లహరి అంటే ప్రవాహం. ప్రవాహం ఏం చేస్తుందంటే ఒక నదీ ప్రవాహం ఊపిరి ఆడనీయకుండా చేస్తుంది. ఒక ప్రవాహంలో కనుక మనం బాగా మునిగిపోయామనుకోండి, కిం కర్తవ్యం, ఏమిటిది అని మనకి ఏమీ ఒక ఆలోచన రానియకుండా చేస్తుంది. ఒక శివానంద లహరి మనం చదువుతున్నాం, ఆ స్వామివారికి సంబంధించినటువంటి ఆ శ్లోకాలు చదువుకుంటున్నాం, ఆ భావాలు చదువుకుంటున్నాం. ఒక ప్రవాహంలో మునిగిపోయే అలల తాకిడికి ఇంక వేరే ఆలోచనలు ఏమీ రావు. స్వామి, నీ దగ్గర లేనిది నా దగ్గర మాత్రమే ఉన్నది ఒకటి ఉంది, అది నేను నీకు ఇస్తున్నా. నా మనస్సయ్యా, నా మనస్సు అనేది నీ దగ్గర లేదు, నా దగ్గర మాత్రమే ఉంది, దీన్ని స్వీకరించవయ్యా. నువ్వు వేటగాడివి కదయ్యా, నా దగ్గర ఇంద్రియాలు అనేటువంటివి ఈ జంతువులు ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నాయ్యా, వీటిని వేటాడవయ్యా. ఇట్లాంటి మధురమైనటువంటి భావాలు ఉన్నాయి శివానంద లహరిలో. కాబట్టి ఇటువంటి భావాలు చదువుతుంటే అబ్బబ్బా ఏమి రాశాడరా అని అందులో మునిగిపోతూ ఉంటాం. ఆ శ్లోక పఠనంలో ఆనందపడిపోతూ ఉంటాం. శివానంద లహరి. సౌందర్య లహరి ఇక్కడ శివశక్త్యాయుక్తో అని మొదలుపెట్టిన తర్వాత అమ్మని చక్కగా పాదాల నుంచి ఆ తల వరకు, అలాగే తల నుంచి పాదాల వరకు వర్ణన చేస్తూ అద్భుతమైనటువంటి వర్ణనలు ఉన్నాయి సౌందర్య లహరిలో. అమ్మా, నువ్వు చింతామణివి అంటాడు, ఈ జన్మలో అవిద్యానామ అంతస్థిమిర మిరద్వీప నగరి అంటాడు. ఇంత గొప్పగా భావాలు ఉన్నాయి. ఒక్కసారి ఆ ప్రవాహంలో మునిగిపోతాం అమ్మ యొక్క వర్ణనలో. ఇది సౌందర్య లహరి. రెండూ లహర్లే. అయితే రెండిటికీ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏమిటి, అది ఇక్కడ మన ప్రశ్న. శివానంద లహరి, సౌందర్య లహరి, రెండిట్లో ఉన్న ప్రధానమైనటువంటిది ఏంటంటే, శివానంద లహరిలో శివుడికి సంబంధించినటువంటి కథలు ఉంటాయి. శివుడికి సంబంధించినటువంటి ఆ గొప్పతనాలు, ఏ సందర్భాల్లో స్వామి ఎలా ప్రవర్తించారో, అందులో భక్తుడు అనేటువంటి కన్నప్ప కథ కూడా వనేచరహ అనేటువంటి పదంతో శివానంద లహరిలో ఉంది. ఇట్లాంటి భక్తుల కథలు ఇవన్నీ కూడా మీకు శివానంద లహరిలో కనిపిస్తాయి. సౌందర్య లహరిలో అవి ఉండవు. అది శివానంద లహరికి సౌందర్య అంటే అమ్మ ఎత్తినటువంటి అవతారాలు కానివ్వండి, అమ్మకి సంబంధించినటువంటి ఏవి కూడా విశేషాలు కథలు కానివ్వండి, మీకు సౌందర్య లహరిలో ఉండవు. అమ్మకి సంబంధించి కేవలం వర్ణన, అమ్మకి సంబంధించి కేవలం సౌందర్య వర్ణన. సౌందర్యం అనంటే ఇక్కడ కేవలం మనం బాహ్యంగా అనుకునేటువంటి స్త్రీ పురుష సౌందర్యంలో ఉన్నటువంటి సౌందర్యం కాదు. ఇక్కడ సౌందర్యం అనే పదానికి శంకర భగవత్పాదుల వారు ఇక్కడ ఏ ఉద్దేశంతో పెట్టారంటే చైతన్యం. సౌందర్యం అనే పదానికి చైతన్యం అంటే కదలిక. శివశక్త్యాయుక్తో అంటే అమ్మ నీ యొక్క స్పందన లేనిది ఆ శివుడు కదలలేడు. స్పందన, ఇక్కడ స్పందననే ఆ మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు ఇక్కడ సౌందర్యము అన్నారు. చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. ఎందుకంటే మనకే అనిపిస్తుందమ్మా, లోకంలో ఒక్కొక్కసారి ఏమి చేయబుద్ధేదు, ఇలా తలకాయ దించుకొని ఉంటాం, చైతన్య రహితులం అయిపోతూ ఉంటాం. అట్లాంటప్పుడు అమ్మ కరుణా కటాక్షం గనక, ఆ కటాక్షం, ఆ చిట్ట చివరి కనుగోటి చూపు ఒక్కసారి అలా చూసిందనుకోండి, చైతన్యం వస్తుంది. ఎందుకంటే శివుడంతటి వాడికే చైతన్యం ఇచ్చినటువంటి తల్లి ఆ తల్లి. కాబట్టి ఆ చైతన్యం మాత్రమే ఇక్కడ ప్రధానమైనటువంటి వర్ణన శివానంద లహరిలో. దీనితో పాటుగా భక్తుల కథలు ఉంటాయి, ఆయన విశిష్టమైనటువంటి గుణాలు ఉంటాయి. ఇవన్నీ శివానంద లహరిలో ఉంటాయి. సౌందర్య లహరిలో అవి మనకు కనిపించవు. ఇది ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి పోలికలు, తేడాలు.